పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా దేవునిని ప్రస్తావించినటువంటి వచనం ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఇక మనం తెలుగులో చదివితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. హిబ్రూ భాషలో మనం చదువుతున్నప్పుడు బెరిషత్ బారహ్ ఎల్లోహిం అని స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వారు వాడినటువంటి పదం ఎల్లోహిం. మనం ఎన్నోసార్లు ఎల్లోహిం అనే పదాన్ని వింటూ ఉంటాం, కానీ దాని యొక్క అర్థాన్ని మనం ఈరోజు గమనించాలి. ఎల్ అనే పదం నుంచి వచ్చినటువంటిది ఈ ఎల్లోహిం. ఎల్కి ప్రోరల్ ఫ్రమ్ ఏంటంటే ఈ యొక్క ఎల్లోహిం. దీని అర్థం మైటీ వన్, సర్వశక్తివంతుడైన దేవుడు. ఆయన భూమిని ఆకాశమును మనందరినీ సృజించిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. సో ఎల్లోహిం అనే పదాన్ని మనం చూసినప్పుడు ఇది ప్రోరల్ ఫామ్ లో ఉంది. అంటే మామూలుగా మన భాషలో చెప్పుకోవాలంటే దేవుళ్ళు అని మనం పిలవాలి. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వర్బ్ ఏదైతే ఉందో సృజించాడు అని ఉంచబడి ఉన్నది. ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ దేవుని యొక్క నామమును వారు వాడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటే త్రియేక దేవుడైన మన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మైన మన దేవుడు మనలను సృజించి ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి.